చూడండి, ఆత్మలు రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. సాత్వికంతో అంగీకరించమంటాడు. అంగీకరించి హృదయంలో వెతుకుంటే అది ఫలిస్తే, అది ఫలమైతే అది సూటుగా వెళ్ళి వారిని ఫలభరితం చేస్తుంది, ఫలాలు ఇచ్చేలాగా చేస్తుంది, అద్భుతాలు చేస్తుంది, ఆశ్చర్యకార్యాలు చేస్తుంది. నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విరవేగుచున్న దుష్టత్వమును మాని. దుష్టత్వం, కల్మషము నీతిని నెరవేర్చేలాగా మీరు ఉండాలి. కానీ నరుని కోపము దేవుని నీతి నెరవేర్చదు. కోపంతో ఏమీ చేయలేరు. కోపంతో ఏమీ చేయలేరు. సమస్త కల్మషము, దుష్టత్వమును మాని. దుష్టత్వం మానండి, కల్మషం మానండి. శుద్ధ హృదయంతో దేవుని సన్నిధిని మీరు ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు, గణపరిచినప్పుడు, మహింపరిచినప్పుడు ఆత్మలు రక్షించుటకు దోహదపడుతుందంట. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడానికి స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. మాతో మాట్లాడేవు తండ్రి. అయా వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించమన్నాం. అయా లోకరక్షకుడు లోకాన్ని, ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి మనుషులందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తున్నాడు. పవిత్రమైన పెదవులు ఇస్తాడన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.